చేతులు తయారు చేసుకుంటాం. గ్యారంటీ ఇండియా ఈ ఆఫర్ని పరిగణిస్తుంది, కంపల్సరీ తీసుకుంటుంది. ఏప్రిల్ 22 పహల్గాం దాడి జరిగిన తర్వాత, అలాగే మే 6 ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మోదీ గ్రాఫ్ ఒక రేంజ్లో పెరిగింది. మోదీ మోదీ అని చెప్పి అందరూ పార్టీలకు అతీతంగా మోదీ నామస్మరణ చేశారు. ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ ప్రకటించారో మోదీకి నెగిటివ్గా కూడా ట్రోల్ స్టార్ట్ చేశారు. ఎక్కువగా ఇబ్బంది పడింది ఎవరంటే ఫారెన్ సెక్రటరీ మిస్త్రీ. చాలా అంటే చాలా ఐఏఎస్ అధికారుల సంఘం కూడా రియాక్ట్ అయింది. ఏంటి ఈ ప్రవర్తనని ఏ రకంగా చూడాలి? సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయ్యి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా కూడా అది గవర్నమెంట్ డెసిషనే కదా. సో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి ఫారెన్ సెక్రటరీని ఎందుకు నిందించాలి? ఈ ధోరణిని ఏ రకంగా చూడాలి? ఒకటండి, ఇది ఎన్ ఎరా ఆఫ్ ది సోషల్ మీడియా. ఇది ఒక సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా లేకపోతే ఎవరూ తట్టుకోలేరు. మొబైల్ అంటారు, మొబైల్ ఈజ్ ఎన్ ఎవిల్ బట్ కంపల్సరీ. మొబైల్ అనేది ఒక దెయ్యం, కానీ అది లేకపోతే మనం కుదరదు. ఒక శరీరంలో ఒక భాగంగా తయారైపోయింది, కానీ అది ఎవిలే, దెయ్యం. అలాగే సోషల్ మీడియా మంచిది కాదు, దాని నెగిటివ్ చాలా ఉంది, కానీ అది లేకపోతే ప్రపంచం ఉండదు. ఈ సోషల్ మీడియాని భారత సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇది రైట్ టు మనం రైట్ టు ఎక్స్ప్రెషన్ అనమాట. ప్రతివాడు ఉపయోగించే పవర్ అనమాట అది. ఈ సోషల్ మీడియా ఎవరికల్లా అన్కంట్రోలబుల్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా నిన్న భారతీయుల మనోభావాలు అంటే ఒరే యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు అని అందరూ బాధపడుతున్నారు. కానీ నిన్న ఇంకో విషయం చెప్తానండి. భారతీయ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఓ మాట చెప్పారు. ఆయన ఆర్మీ చీఫ్ ఈ మాట చెప్తున్నారు, వినండి. ఏం చెప్పారు తెలుసా? యుద్ధం అంటే బాలీవుడ్ మూవీస్ కాదు, యుద్ధం అంటే యుద్ధం ఆడుకునే వీడియో గేమ్స్ కాదు, యుద్ధం అంటే సర్వనాశనం. కాబట్టి ఎప్పుడు యుద్ధానికి ప్రత్యామ్నాయమైన చర్చల్నే మనం పరిగణించాలి, దానికే ఫస్ట్ ఓటేయాలని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు సోషల్ మీడియాలో వార్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట. వార్ గేమ్లు, పాకిస్తాన్ కూడా వార్ గేమ్లు చూపిస్తుంది, వాళ్ళ దేశం మేమే ఏం చేసేసామని. నిజంగా చేసేది లేదు. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వార్ గేమ్లు ఆడుకునే యూత్ ఒకళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళకి దేశభక్తి అంటే వార్ గేమ్ కింద ఉంటుంది. దేశం వెళ్ళి అటు అణుయుద్ధాలు ఈ యుద్ధాలు చేస్తుంటే వాళ్ళకి వార్ గేమ్ ఉంటుందన్నమాట. నిన్న వాళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే ఈ స్క్రప్యులస్ ఎలిమెంట్స్ ఏంటంటే నిన్న విక్రమ్ మిశ్రీ అంటే ఎవరంటే ఫారిన్ సెక్రటరీ అండి, హయ్యెస్ట్ ఐఏఎస్ ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ తర్వాత హయ్యెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఆయన కూతుర్ని కూడా వీళ్ళు నిందించారు, కూతుర్ని కూడా వదలలేదు. నిన్న నేషనల్ కమిటీ ఆఫ్ ఉమెన్ కూడా నేను రియాక్ట్ అయ్యింది ఆ విషయం తప్పని. ఆయన ఎక్స్ అకౌంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు విక్రమ్ మిశ్రీ గారు, భరించలేక ఆ ట్రాల్స్. ఎందుకంటే కూతుర్ని, వాళ్ళ కూతురు కదా ఇంపార్టెంట్, అవి కూడా పట్టించుకోలేదు. ఈ స్క్రప్యులస్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళు యుద్ధం ఆగడం వల్ల భారతీయ మనోభావాలు దెబ్బతినడం వేరు. ఆ దెబ్బతిన్నారని ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారో అందరూ చెప్తున్నారు, నరవణే అది వినాలి. కానీ ఎవరైతే ట్రాల్ చేశారో వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కాదు, మనోభావాలు వాళ్ళకి దెబ్బతిన్నా వాళ్ళు ఎవరంటే ఈ స్క్రప్యులస్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఇంకేం పట్టించుకోరు. యుద్ధం అంటే వాళ్ళకి వీడియో గేమ్లా ఉంటుంది, వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు చేసినవి. ఇది చాలా తీవ్రమైన పరిణామం, ఎందుకంటే మంచిది కాదు. ఈవెన్ ఢిల్లీ హైకోర్టు కూడా ఒక శ్రవ్య శర్మ కేసులో కూడా ఇది చెప్పింది, దీన్ని మీరు నివారించాలి, సోషల్ మీడియాలను కూడా అరికట్టాలని చెప్పింది. భారత రాజ్యాంగం ఎక్స్ప్రెషన్ ఉన్నా కానీ భారతదేశం కూడా ఒక రూల్ తెస్తుంది, డిపి అని ఒక రూల్స్, ఒక చట్టం తెస్తుంది. ఈ చట్టంలో ఈ సోషల్ మీడియా ఎక్కడున్నారు, ఎవరు చేశారని ఈజీగా పట్టేస్తారండి. ఇలా చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి పనిష్మెంట్ కూడా ఉంటుంది, ఈ పనిష్మెంట్ కూడా విధించాలి. ఎందుకంటే అంత ఎక్స్ప్రెషన్ అంతలా ఆయన దేశభక్తుడు విక్రమ్ మిశ్రీ, ఆయన టోన్తో మనం వింటున్నాం. ఇద్దరు ఉమెన్ ఆఫీసర్లతో విక్రమ్ మిశ్రీ గారు చెప్తున్నారు, ఆయన గవర్నమెంట్ యొక్క మాట ఆయన చెప్పారు, ఆయన ప్రస్తావన కాదు ఉల్లంఘన. ఆయన ఎందుకు నిందించాలి? ఇది వ్యక్తిగతం కాదు, దేశానికి సంబంధించిన ఒక మ్యాటర్, దేశ వికసిత భారత్కి. అలాంటప్పుడు ఆయన తిట్టకూడదని చెప్తున్నారు, కాబట్టి అది మంచిది కాదు. రైట్. భారత్ పాకిస్తాన్ యుద్ధం అయితే ముగిసిపోయింది, కానీ